ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో బధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితములు మీ లగ్నరీత్యా, ముఖ్యంగా లగ్నం నుంచే చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. లగ్నరీత్యా ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే సహజంగా ఇక్కడ చూడండి, మేషం వృషభంలో చంద్రుడు గురువు కలిసి ఉన్నారు. ఈ చంద్రుడు సింహం వరకు సంచారం జరుగుతుంది 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు. నీచబడినటువంటి కుజుడు కర్కాటక రాశిలోని, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుడు, ధనస్సులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయం మనం ఒక్కొక్కరిగా చెప్పుకుందాం. అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. సో ఇది ఎప్పుడైతే భాగ్యస్థానంలో అనేటువంటిది లాంగ్ జర్నీస్ అని చెప్తుంది. అది కాక 196 లార్డ్షిప్ కూడా అవుతున్నాడు. కాబట్టి కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళడం ఒకటి జరుగుతుంది. మీకు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంచెం మీరు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహనం ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోండి. మధ్యలో ఏదైనా అంటే కారు ఆగిపోవడం కానీ ఇట్లాంటివి కొన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే 4వ స్థానం అంటారు. ఈ వాహన స్థానం మీద కుజుడు దృష్టి ఉంది. సో శని మీద ఎప్పుడైతే కుజుడు యొక్క దృష్టి ఉందో దాని ప్రభావం అనేటువంటిది ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. సో అదొకటి. ఆయన విద్యార్థులకు కూడా కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, రైతులకి స్ట్రెస్తో పాటు ధనయోగం కూడా వస్తుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడము, కొత్త ప్రయోగాలు చేయడం కూడా జరుగుతుంది వీరు. అయితే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క పంచమ స్థానంలో, సంతాన స్థానంలో ఉన్నటువంటి రాహుకి, కుజుడికి కోణస్థానంలో ఏర్పడ్డాయి. సో ఎప్పుడైతే కోణస్థానంలో అలా ఉన్నాయో కొంచెం సంతానం గురించి స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది. మరియు అదేవిధంగా సప్తమ స్థానంలో చంద్రుడు గురువుడు ఉన్నందుకు పర్టికులర్గా ఈ చంద్రుడు ఎప్పుడైతే 17వ తేదీ ఇక్కడ ఉంటాడో కొన్ని సోషల్గా కొన్ని లాభాలు కలగడము. 18, 19 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా 18, 19 తేదీలు కొంచెం పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. 20, 21, 22 తేదీలు ఏదైనా లాంగ్ జర్నీ చేయడం వల్ల కొన్ని లాభాలు అనేటువంటివి కలుగుతాయి, కొన్ని బెనిఫిట్స్ జరుగుతాయని చెప్పి చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు 9వ స్థానంలో నీచభంగ రాజయోగం జరుగుతుంది 20, 21, 22 తేదీలు. అది మెయిన్గా చూసుకోండి. ఉద్యోగం కోసం, అందులోనే మెడికల్ రంగాలు, ఎనీథింగ్ హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తులకు సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు, ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే కొన్ని ఎందుకంటే ఈ బుధుడు కూడా ఉంటే బుధరాశిలో కేతు ఉన్నందుకు కొన్ని చిన్న ఆటంకాలు వచ్చి మొత్తం మీద ఉద్యోగం అయితే వస్తుంది. సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. అయితే ఇది దుర్గానామాన్ని మీరు ఎంత చేసుకుంటూ ఉంటే సంతానం సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో, స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. షేర్ మార్కెట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త స్నేహితులు పరిచయం అయ్యేటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని నామస్మరణ చేయండి. అనే విధాలు బాగుంటుంది. కార్తీక మాసంలో రకరకాల దీపాలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన కావచ్చు, దీపదానం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, అమోఘమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకి వాయు పురాణంలో కానీ రకరకాల పురాణాలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క దీపము ఒక్కొక్క సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎలాగా అంటే ఇప్పుడు కార్తీక మాసంలో చూడండి, కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ లోపల నెయ్యిని వేసి దీపం ఇస్తూ ఉంటారు. అది చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమండి అక్కడ పచ్చి కొబ్బరికాయ కొట్టాలా, ఎండి కొబ్బరికాయలు ఇవ్వాలా అని. కానీ పచ్చి కొబ్బరికాయనే కొట్టినటువంటి దాంట్లో ఇస్తుంది. కొబ్బరి నీళ్ళు, మన నీళ్ళని తీసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత
ఆ కొబ్బరికాయలో కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసి ఆ యొక్క పరమేశ్వరుడికి విష్ణువుకి భావన చేసుకుంటూ మీరు కనుక దీపం కనుక వెలిగించినట్లయితే ఖచ్చితంగా ఆగిపోయిన పనులు కాస్త మూమెంట్ వస్తుంది, కదులుతాయన్నమాట. అలాగే మరి కొంతమంది నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు. నిమ్మకాయ దీపం అనేటువంటిది కట్ చేసి చక్కగా దాన్ని నిమ్మకాయ రసం తీసి దాన్ని తిరగేసి దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసి పెడతారు. దానివల్ల ఏమిటంటే ఏదైనా చూడండి, ఒక్కోసారి అంటూ ఉంటారు ఏదో నాకు ఏదో నెగిటివ్గా అనిపిస్తుంది, సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ నాలో ఉందని, లేకపోతే ఏదో భయాలు వస్తూ ఉంటాయి కొంతమంది. అలా భయపడుతున్నటువంటి వారు చక్కగా ఆ దీపాలని వెలిగించి దుర్గానామాన్ని కనుక ఈ యొక్క కార్తీక మాసంలో చేసినట్లయితే 100% అంటే ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే అనవసరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మీకు ఏదైనా దగ్గరలో ఉన్నా సరే పోవడం జరుగుతుంది. దుర్గా మంత్రం వల్ల ధైర్యం పెరుగుతుంది. మరి కొంతమంది పిడకల్లో అంటే ఇది మన పిండితో తయారు చేసినటువంటి దాంతో ఒక చిన్న చిన్న దీపకుందల్లా తయారు చేసుకొని పెడుతూ ఉంటారు. అది కూడా చాలా మట్టుకు మీకు పనులు ముందుకు సాగడానికి పనికి వస్తుంది. అయితే ఇందులో కొంతమంది కామ్యం అంటే అవతల వాళ్ళు ఏదైనా కొంచెం మీ మీద ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు తగ్గాలని చెప్పి ఎర్ర ఒత్తి వేసి దీపం పెడతారు. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఏమంటే ఒకసారి మట్టి దీపం వాడింది మళ్ళీ వాడకూడదు కదా అంటుంటారు. అంటే ఏమిటి, ఈ మట్టి దీపాన్ని కడగకుండా యాజ్ ఇట్ ఈజ్ అలాగే మళ్ళీ దీపం పెట్టకూడదు, అలా వాడొద్దు అన్నారు. కానీ మట్టి దీపాన్ని ఒకరోజు వాళ్ళు వాడాము, రేపు మళ్ళీ దీపం పెడుతున్నాం అనుకోండి, దాన్ని చక్కగా కాల్చి కానీ లేకపోతే వేడి నీళ్ళతో కడిగి కానీ నీట్గా తుడిచి మళ్ళీ వాడచ్చు. అంతేగాని యాజ్ ఇట్ ఈజ్గా ఆ దీపాన్ని ఏమీ కడగకుండా ఏం చేయకుండా అలాగే తీసుకెళ్ళి మళ్ళీ ఒత్తిని, ఇంకా చెప్పాలంటే అందులో ఉన్న ఒత్తికే మళ్ళీ వెలిగిస్తారు కొంతమంది తెలియక, అలా చేయకూడదు. ఇందులో పౌర్ణమి నాడు మనకి కార్తీక పౌర్ణమి నాడు 360 ఒత్తులు వెలిగిస్తారు. 360 కొంతమంది 365 ఒత్తులు ఉన్నటువంటి దాన్ని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారంటే నిత్య దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి దేవతా రక్షణ ఎక్కువగా ఉంటుంది, దేవత కాపాడుకుంటూ ఉంటుంది వాళ్ళని. కొన్ని సందర్భాల వల్ల మనకి ఇంట్లో ఏదైనా కొన్ని సిచ్యువేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఊరు వెళ్ళడం వల్ల, ఇంకేదైనా కారణం అనారోగ్యం వల్ల ఒక్కోసారి దీపం పెట్టము. అలాంటప్పుడు అలా ఏదైనా మిస్ అయినటువంటి దోషము కలగకుండా ఉండడం కోసం 360 దీపాలు ఒత్తులకు సంబంధించిన దీపం కార్తీక పౌర్ణమి రోజు పెడతారు. అదేవిధంగా కార్తీక మాసంలో ఉదాహరణకి మీ జన్మజాతకంలో రవి బాగోలేడు అంటే సన్ బాగోపోవడం వల్ల ప్రమోషన్స్ రాకపోవడం గట్రా జరుగుతుంది. సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి కార్తీక మాసంలో, ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడం, సంతాన యోగం కలగడం. సూర్యుడికి గురువుకి కనుక చేసుకున్నట్లయితే సంతాన యోగం కూడా కలుగుతుంది. అంటే కొంతమందికి పంచమ స్థానం పాడైంది అనుకోండి, సంతానం విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది, అలా చూసుకోండి. వ్యాపారాలు మీకు కలిసి రావట్లేదు అంటే లాభస్థానము బుధుడు పాడయ్యని అర్థం మీ జన్మజాతకంలో. అలాంటప్పుడు ఈ కార్తీక మాసంలో బిల్వపత్రం నీటితో శివాభిషేకం చేయండి. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి. మరి కొంతమందికి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, అలాంటి వారికి చంద్రుడు పాడవుతాడు, 4వ స్థానాధిపతి పాడవుతారు జన్మజాతకంలో. అలాంటప్పుడు ఈ కార్తీక మాసంలో చక్కగా మీరు చంద్రుడికి సంబంధించిన అంటే ఏమిటి, పాలు కానీ పెరుగు కానీ, పాలు పెరుగు చక్కెర అంటే పంచామృతాలు కలిపి కూడా స్వామివారికి అభిషేకం చేసినట్లయితే, అదేవిధంగా ధ్యానంలో నమశివాయ ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మానసికంగా ఉన్నటువంటి రుగ్మతలు, మానసిక స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గొడవలు అవుతున్నాయి, ప్రతిదీ పోలీస్ స్టేషన్స్ దాకా వెళ్తుందండి, గొడవలు అవుతున్నాయండి, ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి అంటే ఒకటే చెప్తానండి మీకు. ఇక్కడ బిల్వపత్రం మీద శ్రీం అని చెప్పి రాసి స్వామివారికి బిల్వపత్రాలతో అభిషేకం చేయడము. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ గోశాలకు వెళ్ళి కాస్త క్యారెట్స్ తినిపించడము, మరియు మందార పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేయడము. తెల్లటి పుష్పాలు మందార పుష్పాలతో కలిపి చేసినట్లయితే ఖచ్చితంగా గొడవలు అనేటువంటివి తగ్గుతాయి. మరికొంతమందికి ఎలా ఉంటుందంటే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చేయవలసింది ఏమిటంటే చక్కగా మీరు నూనెని మీకు దగ్గరలో ఆలయంలో, శివాలయాల్లో ఈ కార్తీక మాసంలో నూనెని ఇవ్వండి దీపారాధన కోసమని. లేదు నూనె బాటిల్ కొన్ని అక్కడ పెట్టి ఆలయంలో పెట్టి కొన్ని కుందులు దీప కుందులు పెట్టండి, ఎవరైనా వాడుకోవచ్చు నూనెని. ఆ రకంగా మీకు
శని బలం పెరగడము, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలగడము, శని దోషం తగ్గడం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అనవసరమైన భయాలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేటువంటి వారు దుర్గానామాన్ని, దుర్గా హోమాన్ని ఈ కార్తీక మాసంలో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా శత్రుపీడ భయము పోతుంది. ప్రతిదానికి ఆటంకాలు అవుతున్నాయండి అని అనుకున్నప్పుడు మంగళవారాలు ప్రత్యేకంగా గణపతి కోసం ప్రత్యేకంగా చేయడం, అంటే ఏదైనా ఒక హోమం కానీ తర్పణం ప్రత్యేకంగా మంగళవారాలు ఈ యొక్క కార్తీక మాసంలో చేసినట్లయితే ఆటంకాలు తగ్గుతాయి. మరియు నిత్యము ఈ కార్తీక మాసం మొత్తము కూడా గణపతి ఆరాధన చేయండి. ఎందుకంటే ఈ మాసంలో గణపతి, స్కందుడు, అదేవిధంగా శివుడు, పార్వతి అంటే శక్తి ఆరాధనలు మరియు విష్ణు ఆరాధన అన్నీ కూడా గొప్పగా పనిచేస్తాయి. కాబట్టి మీ జన్మజాతకంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ సంబంధించిన ఇబ్బంది వస్తుంది, వివాహం అవ్వట్లేదు అనుకోండి, ఉదాహరణకి అమ్మవారి యొక్క ఆరాధన, అందులో లలిత సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అని నామస్మరణ చేయండి. ఇలా కనుక చేసినట్లయితే 100% కూడా మీకు ఏదైతే జన్మజాతకంలో ఉన్నటువంటి దోషము పరిపూర్ణంగా పోతుంది. కాకపోతే మనస్ఫూర్తిగా చేయండి, ఇంకా మనస్సును అక్కడ పెట్టి ఒక ఆరాధనా భావంతో చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. ఫలితం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.